రెండు హస్తాలు పైకెత్తి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఆదివారం ఆరాధనకి కోరి వచ్చిన మీ అందరికీ శుభాది వందనాలండి. అందరూ బాగున్నారా? బాగున్నాను నేను కూడా. ఈరోజు స్పెషల్ డే అండి, ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే తెలుగులో ఏమంటారు? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీ తండ్రిని నీ తల్లిని ఎవరిని గౌరవించాలండి మనం? తల్లిని తండ్రిని. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను ఫాదర్ గురించే చెప్తాను, ఓకేనా? యా. తండ్రి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాదర్. ఫాదర్ స్పెల్లింగ్లో 6 అక్షరాలు ఉంటాయి. 6 అక్షరాలు. FATHER ఫాదర్. ఎఫ్ అంటే ఫుడ్ ప్రొవైడర్, ఆహారము అందించేవాడు. అంటే నువ్వు ఆకలితో ఉన్నావు అని గ్రహించి నీకు ఆహారం ఇచ్చేవాడు తండ్రి. నువ్వు ఆకలేస్తే ఎవరిని అడుగుతావు? అమ్మని అడుగుతావు. నాన్న అడుగుతావు ఎప్పుడైనా? లేదుగా. కానీ నీకు వెరైటీగా ఇంట్లో ఫుడ్ వద్దు, బయట ఫుడ్ కావాలి, అప్పుడు ఎవరిని అడుగుతావు? డాడీ. మమ్మీని అడగరుగా ఎవరు. ఎఫ్ అంటే ఫుడ్ ప్రొవైడర్, అంటే నీకు ఏం కావాలో అది అందించేవాడు. పొద్దున్నే నువ్వు లేచినామంటే టిఫిన్, మనకి ఇంట్లో ఉప్మా లెక్కో, బయట నుండి బజ్జీలు, అట్లు, అంతేనా? పొద్దున్నే లేచినామంటే టిఫిన్ డాడీ తేవాల్సిందే. సుప్రియ అక్క అంటే బండి వేసుకొని వెళ్ళిపోయింది. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం అన్నం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కావాలి మనకి, మళ్ళీ నైట్ డిన్నర్. ఓ రోజు ఇంట్లో తింటే ఓ రోజు హోటల్లో తినేవాళ్ళు ఉంటారు, లైక్ సుప్రియ అక్క, సోనక్క. వారానికి ఎన్ని రోజులండి? ఆదివారం తీసేయండిలే, 6 రోజులు. 3 రోజులు ఇంట్లో తింటారు, 3 రోజుల్లో హోటల్లో తింటారు. కావాలంటే సుప్రియ అక్కని అడగండి వెళ్ళి. వీళ్ళకి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఫాదర్. తండ్రి వీళ్ళకన్నీ ఇస్తాడు. ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్ళి ఆంటీని అడిగితే ఏమన్నా ఇస్తారా? ఇంట్లో పప్పు చేసే తిను, నీ మొహం కదే ఎక్కువ అంటారు. అదే అంకుల్ని అడిగితే డబ్బులు ఇస్తారు, లేదంటే ఫోన్పే చేస్తారు, అంతేగా. సెకండ్ వర్డ్ ఏంటిది? ఏ అంటే యాక్టివ్. యాక్టివ్ అంటే చురుకుదనం. మీరు ఎప్పుడైనా మీ నాన్నని బద్ధకంగా ఉండటం చూసారా? బద్ధకంగా ఎప్పుడు పడుకొని, అంటే మనలాగా పడుకొని ఏ పనులు చేయకుండా ఉండేవాడిని ఎప్పుడైనా చూసారా మీ తండ్రిలాగా? లేదు. ఎప్పుడు నీకోసం కష్టపడతానే ఉంటాడు. ఎండనగా వాననగా, రాత్రి పగలు చలి ఏమి పట్టించుకోడు మన కోసం. నీకోసం కష్టపడేవాడే నాన్న. తల్లి ఇంట్లో కష్టపడిద్ది, కానీ తండ్రి బయట. కానీ నువ్వేం అడిగినా నీకు ఫస్ట్ నువ్వు నాన్నే అడుగుతావు, కానీ నాన్న డైరెక్ట్గా వచ్చి నీకు ఇస్తాడా? ఇవ్వడు. ఆ అమ్మకి ఇచ్చి ఆ అమ్మతో నీకు ఇమ్మని చెప్తాడు. అంటే నువ్వు ఎక్కువ ఎవరిని లవ్ చేస్తావు ఇప్పుడు? అంటే మీకు అన్నీ ఇచ్చేది అమ్మగా. తెర ముందు పాత్ర పోషించేది తల్లి, తెర వెనకాల పాత్ర పోషించేది తండ్రి. అవునా కాదా? తండ్రి నీ కోసం చాలా కష్టపడతాడు. నువ్వు చిన్నప్పటి నుండి పెద్ద ఎదిగేదాకా, నీకు వయసు వచ్చేదాకా, నువ్వు సంపాదించుకోగలవు అనేదాకా నిన్ను
నిన్ను పోషించి కాపాడేవాడు ఎవరు? తండ్రి. ఏ అంటే యాక్టివ్, చురుకుదల, అది మనం తండ్రిలోనే చూస్తాం. టీ అంటే టీచర్, గురువు, బోధకుడు. టీచర్ అంటే స్కూల్లో టీచరా? కుట్టేవాడు కూడా వచ్చింది టీచర్ అంటే. టీచర్. బోధకుడు, నీకు చిన్నప్పటి నుండి బోధించేవాడు ఎవరు? ఫస్ట్ హూ ఇస్ యువర్ ఫస్ట్ టీచర్? ఫాదర్. నీకు నడక నేర్పించింది ఎవరు? ఫాదర్. నువ్వు పెద్దల పట్ల అందరి మధ్యలో ఎలా ఉండాలి అని నేర్పించింది, గౌరవాలు నేర్పించింది ఎవరు? తండ్రి. మనకి అన్నీ నేర్పించేది తండ్రి, అందుకనే ఆయన్ని బోధకుడు, గురువు అంటే టీచర్. ఈజ్ అవర్ టీచర్, ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్. ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్? ఫాదర్ ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్. ఫోర్త్ లెటర్ హెచ్. హెచ్ అంటే హెల్పర్. హెల్పర్ అంటే సహాయం చేసేవాడు. ఎలాంటి సహాయం? చిన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టేవాడు హెల్పర్, డాడీ. కాలేజ్ ఫీజు హెల్పర్. అంటే మన కాలేజీలో ఫోన్ కావాలి ఇప్పుడు ఎవరిని అడుగుతావు? నేనంటే మా తాతని అడిగానులే, కానీ ఎవరిని అడిగారు అంటే మా తాత ఇంకా డబ్బులు ఇవ్వలే నాకు. ఎవరిని అడుగుతారు ఫస్ట్ వెళ్ళి మీరు? ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ కొంచెం సోప్ వేసి, తర్వాత మమ్మీ వెళ్ళి డాడీ సోప్ వేసిద్ది. అంతేనా? రొటీనేగా ఇదంతా, అవునా కాదా? నీకు ఫోన్ కావాలంటే ఫోన్, ఏది కావాలంటే అది ఇచ్చేవాడు తండ్రి. నువ్వు ఏ విషయంలో అయినా తక్కువలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా నీకు హెల్ప్ చేసి నిన్ను ప్రోత్సహించేటప్పుడు తండ్రి. అంటే ఇది యువర్ హెల్పర్, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీకు సహాయకుడులా వస్తాడు. హెచ్ మీన్స్ హెల్పర్. హూ ఇస్ యువర్ హెల్పర్? ఫాదర్ ఈజ్ అవర్ హెల్పర్. ఫిఫ్త్ లెటర్ ఈ. ఈ అంటే ఎవర్ లవింగ్, నిత్య ప్రేమికుడు, ఎప్పుడు ప్రేమించేవాడు. ఎప్పుడు ప్రేమిస్తాడుగా? చిల్డ్రన్స్ డే అప్పుడు ప్రేమించి నార్మల్ రోజుల్లో వదిలేస్తాడా? లేదుగా. ఎప్పుడు నువ్వు పుట్టినప్పటి నుండి నాన్న మరణించేదా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ లవ్ యూ, ఈజ్ కేర్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎవర్ లవింగ్, నిత్య ప్రేమికుడు అంటే నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. నల్లగున్నా ప్రేమిస్తాడు, తెల్లగున్నా ప్రేమిస్తాడు, ఆరోగ్యంగా ఉన్నా ప్రేమిస్తాడు, అనారోగ్యంగా ఉన్నా కూడా ప్రేమిస్తాడు. మన బాడీలో ఏదైనా ఫాల్ట్ ఏదైనా ఉంటే కూడా నిన్ను ప్రేమించేవాడు నీ తండ్రి. ఒకవేళ మన తల్లి వదిలేసినా నిన్ను ప్రేమించేవాడు ఎవరు? తండ్రే. నిన్ను ఎప్పుడు ప్రేమించి నిత్య ప్రేమికుడులాగా ఆయన నీకు రోల్ మోడల్ అయిపోయాడు నీ తండ్రి. అవునా కాదా? మా నాన్న చేసిందే నేను చేస్తా, మా నాన్నలాగే నేను ఉంటా అని ఎవరైనా ఉన్నారా? మా నాన్నే నాకన్నీ. సుప్రియ అక్క ఎత్తుంది, మ్యాగీ, అమ్ముల అక్క, నాన్న, అంకుల్, అమృతరాజ్ అంకుల్. యా అంటే మీ ఫాదర్ మీరు రోల్ మోడల్గా తీసేసుకున్నారు. అంటే వేరే వాళ్ళు ఎవ్వరు అక్కర్లే మీకు. చాలామంది కొత్త బండ్లు కొంటున్నారు. సన్నన్నయ్య కొత్త బండి కొన్నాడు. చాలామంది వెనకాల ఏం రాపించుకుంటున్నారంటే బండి వెనకాల మై డాడ్ ఈజ్ మై హీరో. నా తండ్రి నాకు హీరో. మన తండ్రి మనకి ఎలా ఉన్నా హీరోనే. ఆయన
ప్రేమకు వెల కట్టలేము మనం. ఆయన ప్రేమ అన్కండిషనల్, అన్లిమిటెడ్. అంటే దీనికి ఇంతే ప్రేమ అని ఉండదు. అవునా కదా? రోజుకి ఇంతే ప్రేమిస్తాడు నాన్న, ఒక 100%లో 50% ప్రేమిస్తాడు నాన్న అని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఆ 100% అని కూడా మనం పెట్టలేం నాన్న ప్రేమకి. యా, ఈ అంటే ఎవర్ లవింగ్. అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్? ఎస్. యా. లాస్ట్ ఈజ్ బట్ నాట్ లీస్ట్, ఆర్. ఆర్ ఈజ్ రెక్స్. రెక్స్ అంటే లాటిన్ భాషలో రాజు. లాటిన్ భాషలో రాజు. రాజులు అంటే ఎవరు? హూ ఈజ్ యువర్ కింగ్? యువర్ డాడీ. హూ ఈజ్ యువర్ క్వీన్? క్వీన్ ఎలిజబెత్. అవునా? మదర్. మీరు కింగ్ అంటే నానే. పిల్లోడు, ఒక చిన్న పిల్లోడు తన తండ్రి ఎలా ఉన్నా తనకి రాజే. అంటే పేదవాడైనా తనకి రాజే, మధ్యతరగతి అయినా తన రాజే, ధనవంతుడైనా తనకి రాజే. నానెప్పుడు రాజే పిల్లోడికి రాజే. రాజు పిల్లోడిని ఎలా ఉంచాలనుకుంటాడు? మహారాజులాగా ఉంచాలనుకుంటాడు. అలా అని నాన్న ఎంత కష్టపడతాడు, ఎంత యాక్టివ్గా ఉంటాడు. నేను రాజులాగా ఉన్నా నా పిల్లోడికి, నా పిల్లోడు వాళ్ళ పిల్లోడికి మహారాజులాగా ఉండాలి అనుకుంటారా? అనుకోడా? అనుకుంటాడు. అవునా కాదా? మా తాతను అడుగుదాం. ఇప్పుడు మా తాత మా నాన్న ఎలా ఉండాలనుకున్నాడు? రాజులాగా ఉండాలనుకున్నాడు. మా నాన్న నన్ను అన్నయ్యని చూసి ఎలా ఉండాలనుకుంటాడు? అనుకుంటాడా? అనుకోడా? మీ నాన్న కూడా మిమ్మల్ని అనుకుంటాడుగా. అందరి నాన్నలు రాజే, కానీ తన కూతురు కొడుకు మహారాజు మహారాణిలాగా ఉండాలి అని ఎంతో కష్టపడతాడు మీ నాన్న. అవునా కాదా? నేను చెప్పింది నిజం, లేదంటే అబద్ధం అన్నోళ్ళు 2 చేతులు పైకెత్తి దేవుని మంచి స్తోత్రాలు చెల్లించండి. అబద్ధం నేను చెప్పింది, అబద్ధమేగా. అవునా కాదా? రెప్కత్తని అడుగుదాం. ఇప్పుడు రెప్కత్తి వాళ్ళ నాన్న ఎలా కనపడతాడు? నల్లగా వైట్ అండ్ వైట్ వేసి అలా కనపడతాడా? లేదు, రాజులా కనపడతాడు. ఎవరు నాన్న వాళ్ళు రాజే, కానీ తల్లిండ్రు కూడా పిల్లలు రాజే, మహారాజు మహారాణిలాగా నిన్ను ఉంచాలని నాన్న ఎంతో కష్టపడతాడు. యాక్టివ్ అంటే చురుకుదల, అంటే కష్టపడతానే ఉంటాడు ఎప్పుడు. మిమ్మల్ని కష్టపడ్డాడు మళ్ళీ. అవునా కదా? మిమ్మల్ని కష్టపడ్డాడు కానీ నాన్న కష్టపడతాడు. ఎఫ్ అంటే ఏం నేర్చుకున్నాం? ఫుడ్ ప్రొవైడర్. నీకేం కావాలంటే అది అందించేవాడు తండ్రి, మీన్స్ నాన్న. ఏ యాక్టివ్, చురుకుదల. ఈ చురుకుదల మనం అందరిలో చూడం, నాన్నలో చూస్తాం. టీచర్. టీ అంటే టీచర్. టీచర్ అంటే గురువు. ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఫర్ అవర్ లైఫ్. అవునా కదా? ఆయన మొదటి గురువు మన జీవితానికి. అవునా కదా? ఈజ్ ద ఫస్ట్ టీచర్ అండ్ కింగ్ ఫర్ అవర్ లైఫ్. ఎస్ ఆర్ నో? యా. హెచ్ అంటే హెల్పర్, సహాయకుడు. నీకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. సహాయం చేసేవాడినే తండ్రి, నాన్న అంటారు. ఈ ఎవర్ లవింగ్, నిత్య ప్రేమికుడు. నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, అందుకే ఆయన నాన్న అన్నారు. అమ్మ ప్రేమించిద్దా? నాన్నంత ప్రేమించిద్దా? కానీ మనకి ఎక్కువ కనపడేది ఎవరు? అమ్మ ప్రేమ. నాన్న ప్రేమ కనపడదు. యా. ఆర్ రెక్స్ అంటే రాజు, కింగ్. ఈజ్ అవర్ కింగ్, ఈజ్ అవర్ ఫస్ట్ కింగ్. ఆయన నా మొదటి రాజు, మా నాన్న నాకు రాజు. అవునా కదా?
మీ నాన్న మీ రాజు, మా నాన్న రాజు, మా నాన్న వాళ్ళ నాన్న ఆయన రాజు. అవునా కదా? యా. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఫాదర్ 6 లెటర్స్ నేర్చుకున్నాం. ఎఫ్ అంటే, ఏ అంటే, టీ అంటే, హెచ్ అంటే, ఈ అంటే, ఆర్ అంటే, రెక్స్ మీనింగ్ ఏంటిది? రాజు. ఎవరు రాజు? ఎవరు? ఫాదర్. హూ ఇస్ యువర్ క్వీన్ అని అడిగితే ఏమని చెప్తారు? మదర్. హూ ఇస్ యువర్ కింగ్? డాడీ. హూ ఇస్ యువర్ హీరో అని అడిగితే చాలామంది ఫాదర్ అని చెప్తారు, ఇంకొంతమంది అంటే ఆమె బాగా చెప్పిద్ది అనమాట. అవునా కదా? హూ ఇస్ యువర్ హీరోయిన్ అంటే మదర్. మై మదర్ ఈజ్ ఏం ఫస్ట్ హీరోయిన్ అండ్ క్వీన్ అని చెప్తారా? చెప్పలే? యా, అందరూ చెప్తారు. అందరూ తన తండ్రిని ఎక్కువ ప్రేమించాలనుకుంటారు. మన దగ్గర నుండి ప్రేమ వెళ్ళేది కొంచెం, కానీ తండ్రి నుండి వచ్చేది ఎక్కువ ప్రేమ. మనం ఏం చదువుకున్నాం? ఏ వచనం చదువుకున్నాం? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. ఏముంది దాంట్లో? నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి. ప్రేమ అంటే మదర్స్ డే అప్పుడు ప్రేమించి మిగతా రోజుల్లో నార్మల్, ఫాదర్స్ డే అప్పుడు ప్రేమించి మిగతా రోజుల్లో నార్మల్, అంతేగా? అదేగా ప్రేమ అంటే. ఫాదర్స్ డే అప్పుడు స్టేటస్లు పెట్టేసి మై ఫాదర్ ఈజ్ మై హీరో, హ్యాపీ ఫాదర్స్ డే, అంతేగా? చెప్పండి, అవునా కాదా? మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. మన ప్రేమ నాన్న తెలుసుద్ది, కానీ నాన్న ప్రేమ నీకు తెలుసుద్దా? తెలీదు. అదే నాన్న ప్రేమ. నాన్న ఏం కావాలన్నా అమ్మ ఇస్తాడు. మీకు ఏం కావాలన్నా అమ్మని అడిగి, అమ్మ నాన్న అడిగి, నాన్న అమ్మకి ఇచ్చి, అమ్మ నీకు ఇచ్చిద్ది. అంతేనా కాదా? అంటే తెర ముందు పాత్ర ఎవరు పోషిస్తున్నారు? తల్లి. తెర వెనకాల ఎంత కష్టపడుతున్నారు మీ నాన్న. అవునా కదా? నిన్ను ఒక స్థాయిలో, ఈ స్థాయిలో, ఈ రేంజ్లో మా పిల్లోడు ఉండాలి అని ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, ఎన్నో మాటలు అనుభవిస్తున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా పనికి వెళ్తారండి, తండ్రి పనికి వెళ్తాడు. అవునా కదా? ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దోళ్ళు ఆయన ఎన్ని మాటలు అంటారుగా. ఆయన అవన్నీ పట్టించుకోడు. నా పిల్లోడి కోసం నేను చేస్తున్నా, నా కూతురి కోసం నేను చేస్తున్నా. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నా పిల్లోడు ఓ రేంజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మీ నాన్న దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు? నువ్వు సెటిల్ అయ్యాక వాళ్ళే వస్తారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు పేదోళ్ళు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీ నాన్న కష్టపడి నిన్ను చదివించి నిన్ను ఒక స్థాయిలో, ఓ రేంజ్లో ఉంచి నువ్వు బాగా ఇన్కమ్ బాగా వస్తుంది, నువ్వు బాగా శాలరీ ఆడుకుంటున్నావు డబ్బులతో అన్నప్పుడు అందరూ వస్తారుగా మీ దగ్గరికి. ఎవరిని మిమ్మల్ని తోస్తారో వాళ్ళు కూడా వస్తారు. ఇదంతా ఎవరి వల్ల? నువ్వు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నావు అంటే ఎవరి వల్ల? నాన్న. అందుకని మనం భక్తుడు చెప్పినట్టు తల్లిని తండ్రిని ఇద్దరిని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.